బెట్టింగ్ యాప్స్ మాఫియాకి మరొక ప్రాణం బలైంది. బెట్టింగ్ కోసం 15 లక్షల రూపాయలు అప్పు చేశాడు సాయితేజ. అప్పులు తీర్చలేక సాయితేజ బలవన్మరణానికి పాల్పడ్డాడు. పెద్దపల్లి జిల్లా విలోచవరంలో ఈ ఘటన చోటు చేసుకుని గోదావరికంలోని మెడికల్ ఫీల్డ్లో పనిచేస్తున్నాడు సాయితేజ. బెట్టింగ్ యాప్ నిర్వాహకులపైన కూడా పోలీసులు చర్యలకు సిద్ధమయ్యారు. మనకు ఆర్టీవీ స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి ఆ ఫోటోలో కనిపించే వ్యక్తే సాయితేజ. కోరవేని సాయితేజ సుమారుగా 20 ఏళ్ల వయసు ఉంటాయి. అయితే బెట్టింగ్ యాప్స్ బార్లో పడిపోయి బెట్టింగ్ యాప్స్లో మోజులో ఇక్కడ సెలబ్రిటీలు ప్రమోట్ చేసే తీరు మీరు చూసారు కదా. ఈజీగా మనీ ఎర్న్ చేయొచ్చు, చాలా తేలిగ్గా మనీ ఎర్న్ చేయొచ్చు. ఇలాంటి మాటలు చెప్తుంటే ఇటువంటి యువకులు, ఇటువంటి చిన్న చిన్న సామాన్య మధ్యతరగతి జనాలు మొత్తం కూడా నిజంగానేమో అంత పెద్ద వ్యక్తులు చెప్తున్నారంటే నిజమేమో అని చెప్పి దాంట్లో పెట్టుబడులు పెడుతున్నారు. పెట్టుబడులు పెట్టడమే కాకుండా డబ్బులు కోల్పోయిన తర్వాత మళ్ళీ ఆశ కొద్దీ ఇంకా అప్పులు తీసుకొచ్చి మరి పెట్టుబడులు పెడుతున్నారు. ఈ సాయితేజ కూడా బహుశా ఆ రకంగానే పెట్టుబడి పెట్టుంటాడు. 20 ఏళ్ల యువకుడు, చేతికి అందొచ్చిన యువకుడు అప్పుడే కుటుంబానికి ఆసరగా ఉంటాడని చెప్పి ఆశించినంతలోనే ఒక్కసారిగా ఈ బెట్టింగ్ యాప్స్ ఊబిలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయాడు, బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎంతటి దారుణం అంటే ఇటువంటి యువకులు ఎంతోమంది చిరిమేసింది బెట్టింగ్ యాప్స్. బెట్టింగ్ యాప్స్ దయచేసి వాడకండి అంటూ ఎప్పటికప్పుడు ఆర్టీవీ మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తోంది. మిమ్మల్ని చాలా పెద్ద మొత్తంలో అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, చాలా మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నాం కూడా. సో మళ్ళీ నేను చెప్తున్నాను, దయచేసి బెట్టింగ్ యాప్స్ వినియోగించకండి. ఈ రకంగా సాయితేజ లాగా గతంలో చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాగరాజు లాగా మీ ప్రాణాలని బలవన్మరణానికి పాల్పడి ప్రాణాలను కోల్పోకండి, కుటుంబాలని రోడ్డున పడేయకండి, మీ కుటుంబానికి శోకాన్ని మిగల్చకండి దయచేసి. సో ఇక్కడ సాయితేజ 20 ఏళ్ల యువకుడిగా తెలుస్తోంది. ఆయన చేతికి అందొచ్చాడు, అప్పుడే కొంత ఏదో చిన్నగా ఉద్యోగం చేస్తున్నాడు, కుటుంబానికి కొంత చేదోడు వాదోడుగా ఉంటాడు, తన కుటుంబంలో కొంత మంచి సంపాదిస్తున్నాడు, ఆ బీద మధ్యతరగతి కుటుంబానికి ఆసరగా ఉంటాడని చెప్పినటువంటి ఆశించిన ఆ తల్లిదండ్రులకి తీరని విషాదాన్ని మిగిల్చాడు. తన తోటి మిత్రులకి సాయితేజ లేనటువంటి ఒక చేదు వార్తను అందించాడు. తన బంధువులకి సాయితేజ లేనటువంటి ఒక చేదు వార్తను అందించాడు. సాయితేజ మరణం ఒక్కసారిగా విలోచవరం గ్రామంలో ఒక్కసారిగా విషోదఛాయాలనుకున్నాయి. గోదావరికంలో ఒక మెడికల్ ఫీల్డ్లో పనిచేస్తున్న సాయితేజ ఒక్కసారిగా ఈ బెట్టింగ్ యాప్స్ ఊబిలో పడిపోయి బలవన్మరణానికి పాల్పడడంతో ఒక్కసారిగా ఆయన వార్త సంచలనంగా మారింది. పెద్ద ఎత్తున ఒకసారి హాట్ టాపిక్గా మారిన పరిస్థితి. బెట్టింగ్ యాప్ నిర్వాహకులపైన ప్రజెంట్ పోలీసులు చర్యలకు సిద్ధమయ్యారు. బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పోగొట్టుకొని చనిపోయిన వారి బాధితుల వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. బెట్టింగ్ ఊబిలో ఇప్పటివరకు 16 మంది, ఈ మధ్య కాలంలోనే 16 మంది మృతి చెందినట్టుగా పోలీసులు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్ మరణాలపైన ఇప్పటివరకు 15కు పైగా కేసులు నమోదయ్యాయి. ఒకసారి ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించిన విషయం పైన అటు సైబర్ సెక్యూరిటీ పోలీస్ అధికారులు, సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ శిఖా గోయల్తో పాటుగా మరికొంతమంది అధికారులు కూడా మాట్లాడుకొచ్చారు. అసలు ఏం చేయబోతున్నారు, బెట్టింగ్ యాప్స్ ఎలా నిర్మూలించబోతున్నారు, బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది వారి మాటల్లో విందాం. యాక్చువల్గా ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా సూసైడ్ చేసుకున్న వాళ్ళ డేటా పర్ఫెక్ట్గా లేదు. ఎందుకంటే ఖచ్చితంగా బెట్టింగ్లో లాస్ అవ్వటం వల్లే సూసైడ్ చేసుకున్నాము అనేది చాలా కేసుల్లో చాలా లేట్గా వెలుగులోకి వస్తుంది. ఫస్ట్ వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఏంటంటే అనుమానాస్పద మృతి కింద నమోదు చేస్తున్నారు. ఎందుకంటే రీజన్స్ చెప్పలేకపోతున్నారు. కొన్నాళ్ళ తర్వాత వాళ్ళ డివైసెస్ ఏవైతే ఉన్నాయో అవి చూడటం వల్ల బ్యాంక్ స్టేట్మెంట్లు స్టడీ చేసి ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ రియలైజ్ అయ్యి చెప్తున్నారు. అందువల్ల దీని మీద పర్ఫెక్ట్గా ఇంతమంది ఈ యాప్ల వల్ల చనిపోయారు అనేది కరెక్ట్ స్టాటిస్టిక్స్ లేవు. అదే దీంట్లో ఏంటంటే మనం సైబర్ సెక్యూరిటీ బ్యూరో తరపున ఇప్పటి వరకు 108 URLs, ఎందుకంటే 2017 ఏపీ మన తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారం ఆన్లైన్ బెట్టింగ్స్, ఆన్లైన్ గేమింగ్స్ అన్నీ కూడా మనం బ్యాన్ చేసినాం. ఈ బయట గేమ్స్ ఇండియాలో ఉన్న బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ కానీ ఇవన్నీ ఏంటంటే జియో ఫెన్సింగ్ ద్వారా మన తెలంగాణలో యాక్సెస్ లేకుండా చేసినారు ఆల్రెడీ. రీసెంట్గా కూడా ఒక 133 మెంబర్స్కి నోటీసులు ఇచ్చి పిలిపించి అందరికి చెప్పినాం, మీ జియో ఫెన్సింగ్ ద్వారా తెలంగాణలో ఇది ఎలో చేయకూడదని. ఆల్రెడీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అది. ఇవి కాకుండా 108 URLs బ్లాక్ చేయడం జరిగింది. ఇవేంటంటే ఈ URLs ఇల్లీగల్ URLs, చాలా వరకు బయట నుంచి వచ్చి మన దగ్గర ఆపరేట్ అవుతున్న URLs అనమాట. ఎందుకంటే అనఫిషియల్ బెట్టింగ్ యాప్స్ చాలా ఉన్నాయి. అఫీషియల్గా ఇండియాలో నడిచేవి కొన్ని అయితే
అన్అఫిషియల్గా చైనీస్ చాలా రన్ చేస్తున్నారు. ఈ చైనీస్ రన్ చేసేవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు ఇక్కడ మాకు ఒక దీని గురించి స్పెషల్ సోషల్ మీడియా టీం ఉంది. ఆ టీం ప్రొయాక్టివ్గా సెర్చ్ చేస్తూ మా దృష్టికి వచ్చిన యూఆర్ఎల్స్ అన్నీ కూడా ఇమీడియట్గా బ్లాక్ చేయించడం జరుగుతుంది. చైనా వాళ్ళు ఏంటంటే ఒకటి బ్లాక్ చేస్తే ఒకటి బ్లాక్ చేస్తే ఒకటి వస్తూనే ఉంటాయి. వాళ్ళు ఏంటంటే ఏ ప్రొసీజర్స్ ఫాలో గారు వాళ్ళకి తెలుసు మనం అంతా లీగల్గా కాదు కదా, ఇల్లీగల్గా చేస్తున్నాం కాబట్టి మనం వీ నీడ్ నాట్ కేర్ ద ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి వాళ్ళు ఏమీ జియో ఫెన్సింగ్లు ఇటువంటి మనం చెప్పినవి ఏమి పాటించరు. అందువల్ల ఏంటంటే ప్రొయాక్టివ్గా మేమే రోజు వెరిఫై చేసి ఏ రోజు ఆ రోజు మనకు వచ్చిన దృష్టిలో వచ్చిన యూఆర్ఎల్స్ మొత్తం కూడా బ్లాక్ చేయించడం జరుగుతుంది. ఇలాగే ప్రజలు కూడా ఎవరికైనా సరే పాపప్స్ వస్తుంటాయి. మనం గూగుల్ ఓపెన్ చేసినా, ఫేస్బుక్ ఓపెన్ చేసినా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ట్విట్టర్ ఓపెన్ చేసినా కొన్ని పాపప్స్ వస్తాయి. ఈ పాపప్స్ ద్వారా గేమింగ్స్కి తీసుకెళ్లే వెబ్సైట్లు ఏవైనా సరే వాళ్ళు ఐడెంటిఫై చేస్తే దాన్ని ఇమ్మీడియట్లీగా మనకి cybercrime.gov.in రిపోర్ట్ చేసినట్లయితే ఇమ్మీడియట్గా దాన్ని బ్లాక్ చేయించేస్తాం. ఎందుకంటే ఇవి రోజు మారుతూనే ఉంటాయి. ప్రతిరోజు కొత్త సబ్జెక్ట్ లాగా ఉంటుంది. మనం బ్లాక్ చేస్తే మళ్ళీ కొత్తవి పుట్టుకొస్తూ ఉంటాయి. కాబట్టి ఇది ఒక నిరంతర ప్రక్రియలాగా ప్రతిరోజు బ్లాక్ చేయించడం అనేది ఒకటి పెట్టుకోవాలి. లేకపోతే ఒకటే దాన్ని మనం వదిలేస్తే వాళ్ళు చాలామందికి ప్రాపగేట్ అయ్యి విక్టిమ్స్ పెరిగే అవకాశం ఉంటాయి. కొంతమంది ఏం చేస్తున్నారంటే జియో ఫెన్సింగ్ పెట్టినప్పటికి కూడా ఫేక్ జీపీఎస్లు పెడుతున్నారు. ఈ ఫేక్ జీపీఎస్లు పెట్టి ఈ అప్లికేషన్స్ వాడిన వాళ్ళని విక్టిమ్స్గా ట్రీట్ చేయలేం. ఎందుకంటే వాళ్ళు ఇంటెన్షనల్గా మనకి ఇక్కడ రాకపోయినా కూడా ఎక్కడో కర్ణాటకలోనో లేకపోతే ఢిల్లీలోనో ఉన్నట్లుగా వాళ్ళ జీపీఎస్ మార్చుకొని కొంతమంది యాక్సెస్ చేస్తున్నారు. అటువంటి వాళ్ళు కూడా చాలా హ్యూజ్ అమౌంట్స్ లాస్ అవడం జరుగుతుంది. మనకు కంప్లైంట్ ఇస్తానికి వచ్చినప్పుడు ఒకసారి మనకి ఎట్లా ఏ గేమ్ ఆడినారో చూపించండి అంటే వాళ్ళు చూపించలేకపోతున్నారు. ఎందుకంటే మన తెలంగాణలో జియో ఫెన్సింగ్ ద్వారా అది రావడం లేదు. అయినా కూడా వాళ్ళు ఆడినారంటే ఏంటంటే ఫేక్ జీపీఎస్లు పడి అదర్ ఇల్లీగల్ మీన్స్ ద్వారా ఇవి వాడుతున్నారు. గేమింగ్ యాప్స్లో ఒకటే మనకి వాళ్ళు స్కిల్ గేమ్ అని చెప్తారు, కానీ స్కిల్ గేమ్ ఏమీ ఉండదు. వెనక బ్యాక్గ్రౌండ్లో దాని సాఫ్ట్వేరు, దాని మెటాడేటా ఎట్లా వర్క్ చేస్తుందో ఎవరికి తెలియదు. వాళ్ళు మనం అడిగినప్పుడు మాత్రం ప్రజెంట్ చేయటం ఇట్లా ఓన్లీ స్కిల్ మీదే ఇది నడుస్తుందని చెప్తారు తప్ప నిజంగా స్కిల్ మీద నడిచే గేమ్ అయితే ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా లాస్ వస్తుంది. ఈ ఆన్లైన్ గేమింగ్, ఆన్లైన్ బెట్టింగ్ ఈ తెలంగాణలో దిస్ ఇస్ బ్యాన్డ్ by act, by law. So whoever indulges in online gaming or betting, whether by playing, whether will be taken against them. Already chala case book cheyadam jarigindi state lo. From the Cyber Security Bureau, we are actively looking at all the platforms and apps which are promoting these. Already 108 such betting apps have been blocked by the Cyber Crime Bureau. 133 companies were served notices, Indian companies, and varu already in the geo fencing chesaru so that their apps are not accessible to public in Telangana. But chala apps, chala platforms abroad nunchi available unnaru. For that we request the public that if there is any app or platform which is available on which online gaming or betting can be done, please inform the Cyber Security Bureau on WhatsApp number 871-267-2222. I repeat, 871-267-2222. We ourselves are also doing patrolling, cyber patrolling to identify such apps and get them blocked. And please tell us on this number so that these will be immediately blocked. We want anybody who indulges or promotes or whoever allows this activity to be taken up, that strict legal action will be taken against them. రైట్, సైబర్ సెక్యూరిటీ పోలీసులు చెప్తున్న ప్రకారంగా చూస్తూ ఉంటే ఈ బెట్టింగ్ యాప్స్ అనేది బేసిక్గా ఇండియాలో కొన్ని బ్యాన్ చేశారు. ముఖ్యంగా తెలంగాణలో కూడా జియో ఫెన్సింగ్ చేశాము. కానీ జీపీఎస్, ఫేక్ జీపీఎస్ ద్వారా దాన్ని మళ్ళీ యూజర్స్ కానివ్వండి, అటు అప్లికేషన్
నిర్వాహకులు కూడా దాన్ని పూర్తిగా ఫ్రాడింగ్ చేసేసి ఎంట్రీ ఇస్తున్నారు. చాలామంది కూడా డైరెక్ట్గానే మేము బెట్టింగ్ యాప్స్లో బెట్టింగ్ పెట్టే మోసపోయి మరణిస్తున్నాము, ప్రాణాలు కోల్పోతున్నాం అంటూ చెప్పుకొస్తున్నారు. ఇంకా కేసులు నమోదవుతున్నాయి. దీనిపైన కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా అటు సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్స్ చెప్తున్నారు. ఒక్కసారి ఈ వైపుగా రెండు రాష్ట్రాల్లో కూడా ఒక్కసారిగా బెట్టింగ్ యాప్ సంబంధించిన అంశం తెర మీదకి రావడం, అంతలోనే ఒక యువకుడు బలవన్మరణానికి పాల్పడి బెట్టింగ్ యాప్ల చేత మోసపోయి ఈ రకమైనటువంటి పరిస్థితి దారి తీసుకురావడం అనేది కొంత ఆందోళన కలిగిస్తుంది. దానికి సంబంధించి మరిన్ని అప్డేట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఏం జరిగింది? కోరవైన సాయి తేజకు సంబంధించినటువంటి ఘటనలో అసలు ఆయన ఎక్కడ పెట్టుబడి పెట్టాడు, ఏ రకంగా అప్పులు సొంపు తీసుకొచ్చాడు, తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు, ఈ అప్పులు తీర్చడంలో ఎటువంటి ప్రయత్నాలు చేశాడు, ఆయన ఆఖరికి వస్తే బలవన్మరణానికి కూడా పాల్పడ్డాడు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, అప్డేట్స్ ఏమున్నాయి? మనోజ్, ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ లో పెట్టుబడి పెట్టి భారీగా నష్టపోతున్నారు. ఇది ఒక ఊపి, ఒక వ్యసనంగా మారుతుంది. ఈ వ్యసనానికి బానిసలుగా మారినటువంటి క్రమంలోనే అప్పుల్లో కూరుకుపోతున్నారు. మొన్నటికి మొన్న పెద్దపల్లి జిల్లా మంథన్ మండలం వినోత్సవానికి చెందినటువంటి సాయి తేజ గత కొంతకాలం నుంచి గోదావరికల్లోని ఒక మెడికల్ ఫీల్డ్ లో పనిచేస్తున్నారు. ముందుగా కొద్ది మొత్తమే పెట్టుబడి పెట్టారు. ఒక దాదాపు 50,000 ముందుగా పెట్టారు. ఆ తర్వాత మరింత అంటూ దాదాపుగా 15 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. 15 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసిన తర్వాత వచ్చేదేమో కొద్దిపాటి జీతము, ప్రైవేట్ లో చేస్తున్నటువంటి ఉద్యోగము, దానిలో కొద్ది మొత్తమే వస్తుంది. పెద్ద మొత్తంలో లాస్ రావడంతో అప్పులు ఎవరైతే ఇచ్చారో వాళ్ళు వెంటబడ్డారు. తమ అప్పులు తిరిగి చెల్లించాలని చెప్పేసి వెంటబడి మాకు కోర్సు చేయడం జరిగింది. దీంతో ఆ ప్రెషర్ ని కూడా తట్టుకోలేక ఒకవైపు పెట్టినటువంటి డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి కానరాక అప్పుల వల్ల బ్లడ్గా ఎక్కువ కావడంతో పరిస్థితి విషమించింది. తాను ఏమీ చేయలేని పరిస్థితి ఉంది అని చెప్పేసి ఆత్మహత్యకు యత్నించారు. ఆయన కరీంనగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నటువంటి క్రమంలోనే ఆయన మృతి చెందినటువంటి విషయం విషాదాన్ని నింపింది. ఆ కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చంద్రశేఖర్, సాయి తేజ ఏ యాప్స్ వాడుతూ ఉండేవాడు? అప్పులు ఇచ్చిన వారు అంటే అంత పెద్ద మొత్తంలో ఆ ప్రైవేట్ ఉద్యోగం చేసేటువంటి ఆ యువకుడికి ఇంత పెద్ద మొత్తంలో 15 లక్షల రూపాయల వరకు కూడా అప్పులు సొత్తు చేసుకోగలిగాడు, అప్పులు తీసుకురాగలిగాడు అంటే డెఫినెట్గా ఇక్కడ కొంత మరి ఇచ్చిన వారికి అని తెలియాలి ఎందుకు ఇచ్చారనేది కూడా. ఇంకో విషయం ఏంటంటే ఈ అప్పులకు సంబంధించిన వారు రోజైనా కుటుంబానికి చెప్పుకోగలిగాడా, కుటుంబంతో మాట్లాడా, కుటుంబం గురించి ఇలా ఉంటుంది అలా ఉంటుంది ఈ రకంగా జరిగిందని చెప్పుకునే ప్రయత్నం ఏమైనా చేశాడా? మనోజ్, మీరు అన్నట్టుగా ముందుగా గత 6 నెలలకు పైగా ఈ కాలం నుంచి బెట్టింగ్ యాప్ లో పెట్టుబడి పెడుతున్నట్టుగా సమాచారం అందుతుంది. మిత్రులు సైతం 1-2 సార్లు వారించడం జరిగింది. అక్కడే గోదావరికని మెడికల్ ఫీల్డ్ లో ఉన్నటువంటి క్రమంలోనే చాలా కాలం నుంచి దాదాపు 2-3 సంవత్సరాల నుంచి ఆయన చేస్తున్నటువంటి క్రమంలోనే మళ్ళీ ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించడం జరిగింది. ఈ నమ్మకంతోనే ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇది కాస్త 15 లక్షల వరకు బకాయిలు పేరుకుపోయాయి. దీంతో కుటుంబ సభ్యులకు సైతం 1-2 సార్లు ఆవేదనతో తన విషయాన్ని, తన కోడును వెల్లడించడం జరిగింది. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురై మృతి చెందినటువంటి ఘటన ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఒక్కసారి చూస్తే దాదాపు 2 నెలల వ్యవధిలోనే 6గురికి పైగా బలవన్మరణానికి పాల్పడ్డారు. మొన్న వారం రోజుల క్రితమే కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెపల్లికి చెందినటువంటి నిఖిల్ రావు అనేటువంటి ఇంజనీరింగ్ విద్యార్థి సైతం 4 లక్షల పైన అప్పు చేశాడు. దాదాపుగా 4 లక్షల పైన అప్పు చేయడంతో నాన్న తిరుపతిరావుకు చెప్పడంతో మందలించాడు. ఆ 4 లక్షలు కూడా చెల్లించడం జరిగింది. బాబు, ఆ నిఖిల్ మరొకసారి నన్ను డబ్బులు అడగకు, నువ్వు అప్పులు చేయకు, కేవలం ఈ ఇంజనీరింగ్ విద్యకి అలాగే హాస్టల్ ఫీజుకి మాత్రమే ఇస్తానని చెప్పి పంపడంతో హైదరాబాద్ కాలేజ్ వెళ్తున్నానని చెప్పి వ్యవసాయ బావిలో మృతి చెందినటువంటి ఘటన మరొక ముందే సాయి తేజ గోదావరికంలో ఇలాంటి ఘాతకానికి పాల్పడడం అనేది చాలా విషాదాన్ని నింపింది. దీనిపైన ఖచ్చితంగా ఆ స్వీయ నియంత్రణ ఉండాలి, అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. దీని మాయలో పడిపోకు అని చెప్పి నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినా చంద్రశేఖర్, ఈ 2 వేర్వేరు ఘటనలో కూడా చేతికి అందించిన యువకులే చూడడానికి చాలా చక్కగా ఉన్నారు. 20 ఏళ్ల యువకులే ఉన్నారు. ఒకరు బీటెక్ చదువుతున్నారు, మరొకరు చిన్నగా ఉద్యోగం చేసుకుంటున్నారు. ఇటువంటి విధంగా ఇంకా చాలా మంది యువకులు ఉండే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో పోలీసులు ఈ బెట్టింగ్ యాప్ వాళ్ళు ఏ యాప్స్ వాడారు, వారి ఫోన్లు ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకుని ఉంటారు, వాళ్ళ యాప్స్ వాడిన విధానం ఏంటి, దాంట్లో ఏ రకంగా పెట్టుబడి పెట్టారు, ఈ విషయాన్ని పోలీసులు ఏం చెప్తున్నారు? మరి ఫేస్బుక్, ఇన్స్టా లాంటి దానిలో ఒక లింకులు వస్తున్నాయి. ఆ లింకుని ఓపెన్ చేయగానే కొద్దిగా అట్రాక్టివ్ గా ఉండడంతో దాన్ని మాయలో పడిపోతున్నారు. గత కొంతకాలం నుంచి కూడా మన దగ్గర బ్యాన్ అయిన విషయం తెలుసు, అయినప్పటికీ దానిలో ఆ బెట్టింగ్ యాప్ మాయలో పడి దానిలోనే కూరుకుపోతున్నారు. దాని నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. మిత్రులు అందరు కలిసి కూడా ఒక
బయటకు రావాలని దృఢ నిశ్చయంతో ఉన్నప్పటికీ రాలేని పరిస్థితి, అప్పటికే జరగాల్సినటువంటి డ్యామేజ్ జరుగుతుంది. దీనిలో భాగంగానే సైబర్ సెక్యూరిటీ పోలీసులు అలాగే సివిల్ పోలీసులు వీళ్ళంతా కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నారు, హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మీరు బెట్టింగ్ యాప్ జోలికి వెళ్ళకండి, ఎలాంటి ప్రామాణికం లేదు, మీ డబ్బులు నష్టపోతారు, అప్పుల్లో కోరుకుపోతారు, దీనికి అనుమతి సైతం లేదు అని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు సంవత్సర కాలంగా 10 మందికి పైగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే మృతి అయినటువంటి ఘటనను మనం చెప్పుకోవచ్చు. దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి పరిస్థితి విద్యా సంస్థల్లో అలాగే ఎక్కడికక్కడ స్వీయ నియంత్రణ పాటిస్తూ దీన్ని చెక్ పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మనోజ్ రైట్ చంద్రశేఖర్. సో కరీంనగర్ లో ఇప్పటివరకు 6 ఈ బెట్టింగ్ యాప్స్ బారిన పడిపోయి బలవన్మరణానికి పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. 2 రోజుల వ్యవధిలోనే మొన్న ఒక బీటెక్ చదువుతున్నటువంటి విద్యార్థి బెట్టింగ్ ఊబిలో పడిపోయి 4 లక్షల రూపాయలు అప్పు చేస్తే తండ్రికి చెప్పిన తర్వాత తండ్రి కాస్త అప్పును కూడా తీర్చాడు. కానీ ఇకపైన ఇలాంటిది ఏది చేయకుండా తండ్రి మందలించే ప్రయత్నం చేస్తే ఆయన కాస్త ఆ యువకుడు కాస్త బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడి తెలుస్తోంది. మరోవైపు ఇంకో ఘటనలో నిన్న సాయి తేజ్ అనేటువంటి ఒక యువకుడు నిన్న ఆయన గోదావరికంలోని ఒక మెడికల్ ఫీల్డ్లో పనిచేస్తున్నటువంటి ఆ యువకుడు కాస్త బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకొని బెట్టింగ్ యాప్లో ఊబిలో పడిపోయి 15 లక్షల రూపాయలు అప్పులు చేశారట. దీంతో అటు అప్పులు ఇచ్చిన వారు కూడా ఎప్పుడు ఇస్తావు అని చెప్పి పదే క్వశ్చన్ చేయడంతో కొంత మనస్తాపంలోనైపోయి ఆయన కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. సో చూస్తున్నారు కదా, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసేటువంటి చాలా మంది ఎవరైతే ఉన్నారో సెలబ్రిటీలు కానివ్వండి, ఈ మధ్య కాలంలో ఇదొక ఆనవాయితీ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలోకి వచ్చేసి యూట్యూబ్ ఛానళ్ళ పేరిట, తర్వాత ఇన్స్టాగ్రామ్ల పేరిట తమ పర్సనల్ లైఫ్ని మొత్తానికి కూడా బయట పెట్టడంతో పాటుగా ఇటువంటి విషయాలన్నీ కూడా అంటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అనేది ఒక ఆనవాయితీగా మారిపోయింది. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, శివజ్యోతి చూస్తున్నారా, ఇటువంటి యువకులని ఆ ఊబిలోకి దించేసి వీరి ప్రాణాల మీద, వీరి యొక్క బలవన్మరణానికి పాల్పడి వీరి యొక్క ప్రాణాల మీద మీరు లావిష్ లైఫ్, లగ్జీరియస్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. హర్ష సాయి కానివ్వండి, ఇమ్రాన్ ఖాన్ కానివ్వండి, అటు భయ్యా సన్నీ యాదవ్, రానా దగ్గుబాటి, వీళ్ళంతా కూడా వీళ్ళ ప్రాణాల మీద మనం బేసిక్గా ఒక సామెత ఉంటుంది, శవాల మీద పేలాలంటూ ఉంటుంటారు. సో అటువంటి సినారియో, అటువంటి పరం కూడా ఇక్కడ ఉపయోగించినా కూడా అతిశయోక్తి లేదనుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి చిన్న అమాయకమైనటువంటి ఆ యువకులు మీరు పెట్టేటువంటి ఆ ప్రమోషనల్ వీడియోస్కి ఊబిలో పడిపోయి చాలా ఈజీగా మనీ ఏం చేయొచ్చు అంటూ ఉంటారు. ఈజీగా మనీ వస్తాయా మీరు చెప్పే మాటలకి? ఇక్కడ బహుశా ఇక్కడ ఆ అబ్బాయి కానివ్వండి, ఆ యువకుడు ఇద్దరు కూడా చదువుకునే విద్యార్థులు ఒకరు, అట్ ద సేమ్ టైం చిన్న ఉద్యోగం చేసుకున్న వారు ఇద్దరు కూడా. సో కొంత ఇబ్బందులు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో దీనిలో నిజంగానే పెట్టుబడి పెడితే వస్తాయనేటువంటి ఒక ఆలోచన చాలా పెద్ద వాళ్ళు సెలబ్రిటీలు శివజ్యోతి, ఇమ్రాన్ ఖాన్, భయ్యా సన్నీ యాదవ్, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ వీళ్ళందరూ చెప్తున్నారు కాబట్టి మేము కూడా పెట్టుబడి పెట్టి నిజంగానే సంపాదిద్దామని ఆలోచనలో ఉండిపోయి అందులో ఒక్కసారిగా అలా వెళ్ళడంతోనే మనవంతు ఇక రావడం అనేది ఉండదు. ఇక ఒకసారిగా వెళ్ళిపోయి అలా ఊబిలో ఇరుక్కున్నామంటే బయటికి రావడం అనంటూ జరిగితే డెఫినెట్గా ఈ ప్రాణాలు కోల్పోవడమే చాలా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇకనైనా కొంచెం మారండి, ఇకనైనా కొంచెం ఇటువంటి అంశాలు చూసినప్పుడైనా డెఫినెట్గా మీరు చూడండి, ఆ యువకుడు ఆ విద్యార్థి కూడా బలవన్మరణానికి పాల్పడి ఈరోజు ఆ కుటుంబానికి విషాదాన్ని మిగిల్చి వెళ్ళారు కదా, వాళ్ళ పాపం మీకు తగలదంటారా? ఆ కుటుంబాల యొక్క శోకం మీకు వినిపించట్లేదా? ఆ కుటుంబం కన్నీళ్ళు మీకు కనిపించడం లేదా? ఇకనైనా కొంచెం బుద్ధి తెచ్చుకొని మారకపోతే డెఫినెట్గా అంతకంతకు కూడా అనుభవించాల్సి వస్తుంది. పాపం అంటూ ఉంటారు, ఈ పాపం ఎప్పటికైనా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది, ఈ మరణాలు ఎప్పటికైనా మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంటాయి. సో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఇంకా ఎవరైనా కనుక బాధితులు ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం ఒకసారి ఈ విషయం పైన చాలా పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. ఎక్కడికక్కడ బెట్టింగ్ యాప్స్ నిర్మూలించాలి అంటూ చాలామంది డిమాండ్ చేస్తున్నారు. చాలామంది డిమాండ్ చేయడమే కాదు, నిజంగానే మీ దగ్గర పరిసర ప్రాంతాల్లో కూడా ఇంకా ఎవరైనా కనుక ఈ ఊబిలో ఇరుక్కొని ఉంటే వెంటనే ఆ సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు కానివ్వండి, లేకపోతే ఆ సమాచారం తెలుసుకున్న ఫ్రెండ్స్ కానివ్వండి, మీరు మాత్రం ఉపేక్షించకండి. లేదంటే ఇటువంటి దారుణాలు జరిగే అవకాశం, ఇటువంటి విధంగానే యువకులు మరణించే అవకాశం కూడా ఉంది. సో ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల పైన ఇంకా మీరు ఎవరైనా కనుక మీ చుట్టుపక్కల ఉండేవారు కానివ్వండి, మీరు కానివ్వండి, సెలబ్రిటీల యొక్క ప్రమోషన్స్లో ఊబిలో పడిపోయారా? ఒకసారి మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం పోలీసులకు కూడా మీరు ఈ యాప్ సంబంధించి ఎవరైనా కనుక బారిన పడి ఉంటే వెంటనే వారి గురించి ఫిర్యాదు ఇచ్చే ప్రయత్నం చేయండి. At KLH Global Business School, we help you learn the greatest skill in life, making the right choice. KLH Global Business